హలో, పిరమిడ్ మాస్టర్లందరికీ నా యొక్క ధన్యవాదములు. పత్రి సార్కి శతకోటి వందనాలు. నిజామాబాద్ అండి మాది. నా పేరు రజని అంటారు. మేము 2010 మహా ధ్యాన చక్రం నుంచి వచ్చాము. అప్పుడు అయితే తలనొప్పి కాలు నొప్పులు అనుకుంటానే వచ్చాను ఫస్ట్ రావడము. అయితే ఇదేదో తెలుసుకుందామని అయితే అందరు కళ్ళు మూసుకుని కూర్చోవడం వల్ల నాకు కొంచెం ఎక్కువ తలనొప్పి వచ్చింది. ఈ ధ్యానం మీద బాగాలేదు, నాకు తల బాగా వస్తుంది, వెళ్ళిపోదామని నేను బయటకు వచ్చేస్తుంటే మా ఫ్రెండ్స్ అందరు కలిసి, నిజామాబాద్ మాస్టర్లు అందరు కలిసి నన్ను ప్రేమనాథ్ సార్ దగ్గర తీసుకెళ్తే ఆ సార్ దగ్గరికి వెళ్ళి నేను వెళ్తాను, నాకు తలనొప్పి బాగా వస్తుంది, నేను ధ్యానం చేయలేకపోతున్నాను అని అన్నాను. అంటే సార్ అన్నారు, అమ్మ నీకేం కావాలి, నువ్వు ఎందుకు ధ్యానం చేయలేకపోతున్నావు, మీరు ధ్యానం చేయాలమ్మా అంటే నేనన్నా పూజలు పునస్కారాలు అలవాటు సార్, నేను ఇక్కడ వచ్చి కళ్ళు మూసుకొని కూర్చోమంటే నాకు తలనొస్తుంది అని చెప్పాను. చెప్తే సార్ ఏమన్నారంటే, లేదమ్మా మీరు పూజలు పునస్కారాలు దాటేసి మీరు ఇక్కడ దాకా వచ్చిందంటే డిగ్రీ పూర్తి చేసి ఇంకా పైనకి వచ్చినట్టు, ఇంకా అదే పట్టుకొని ఏం వేలాడతారు, మీరు కూర్చోండి, నేను ధ్యానం చేపిస్తా, తలనొప్పికి అన్నీ తగ్గిపోతాయమ్మా అని చెప్పి కూర్చోబెట్టారు. ఆ రోజు నేర్చుకున్న ధ్యానం అయితే ఇంతవరకు నేను వదలకుండా చేస్తూనే ఉన్నాను. తలనొప్పి ఏం కర్మ, ప్రతిదీ నాకు బాగా అనుభవాలు, ప్రతి క్షణం అనుభవాలే. ఇంతకు ముందుకు ఇప్పటికి చాలా తేడా, ధ్యానంలోకి రాకముందు ఇప్పుడు. అద్భుతమైన ధ్యానాన్ని అందరూ చేయాలి. మాట ఎరుకతో సహా, పని ఎరుకతో సహా అన్నిట్లో అనుభవాలు వస్తూనే ఉంటాయి మనకి. రోజు రోజుకు ఎదుగుతూనే ఉన్నాను. ఫస్ట్లో అయితే ఏదో 2 గంటలు ధ్యానం చేసి ఊరుకునేదాన్ని. ఈ రాఘవరావు సారు 2011లో మా ఇంటికి వచ్చి 3 రోజులు క్లాసులు పెట్టారు. అప్పుడు సార్ చెప్పిన మాటలు విని, ధ్యానం అంటే ఏదో ఆషామోషి కాదు, ఏదో రోగాల కోసం కాదు, ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి, మీరు ఆత్మజ్ఞానం తెలుసుకోవాలని ఆతృత ఉండి ధ్యానం చేయాలి, అయితేనే ఎదుగుతారని క్లాస్ 3 రోజులు విన్నాను. సార్ క్లాస్ విన్న నుంచి నేను ఇంకా ఎక్కువ ధ్యానం చేయడం, ఎక్కువ అనుభవాలు పొందడం జరిగింది. చాలా తలనొప్పి వస్తుండే అయినా కూడా. ఒకరోజు కడతాల్లో బాలకృష్ణ సార్ క్లాస్కి వెళ్ళాను, కడతాల్ ప్రోగ్రాంలో. అయితే బాలకృష్ణ సార్ క్లాస్ ఉంటే ఆయన అన్నాడు, జ్ఞానానాం దగ్ధ కర్మానాం అని, జ్ఞానం వస్తేనే కర్మలు తొలగిపోతాయని ఆయన చెప్పిన మాట నాకు ఆ రోజు సాక్షిగా చూసుకున్నాను నేను. ఆ రోజు ఆయన అన్నారు, ఎప్పుడైనా మనము ఎవరినైనా బాధ పెట్టి ఉంటే వాళ్ళ క్షమాపణ చెప్పుకోవాలి, ఎవరైనా మనల్ని బాధ పెట్టుంటే మనం కూడా వాళ్ళని క్షమించాలి, అప్పుడే మన కర్మలన్నీ దగ్ధమవుతాయి, జ్ఞానం వస్తేనే దగ్ధమవుతాయి అని ఆయన చెప్పడం వల్ల నేను ఆ రోజు సంకల్పించుకొని కళ్ళు మూసుకొని ధ్యానం చేసినాను. అప్పటి నుండి నా తలనొప్పి తగ్గిపోయింది. అంటే మనం ఎంత చేస్తూ ఉంటే అంత మనకు అనుభవాలు వస్తూ ఉంటాయి, జ్ఞానంతో కర్మలు తొలగిపోతాయి. ధ్యానం అనేది సాధన ఎక్కువ చేస్తూ ఉండాలి. మనకి ఇంత మంచి ధ్యానాన్ని నేర్పిన మన బ్రహ్మర్షి పత్రిజీకి శతకోటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఆత్మ జ్ఞానులకు నమస్కారం. యూట్యూబ్ లో పిఎంసి ఆన్లైన్ టీవీని వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వచ్చే సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. ఆధ్యాత్మిక ప్రపంచంలో సంచలనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిఎంసిని సులభంగా మన అరచేతిలో వీక్షించడానికి వచ్చేసింది పిఎంసి మొబైల్ యాప్. గూగుల్ ప్లేస్టోర్ నుంచి పిఎంసి యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. పత్రిజీ ప్రత్యక్ష ప్రసారాలు, పిరమిడ్ న్యూస్, ధ్యానుల అనుభవాలతో పాటు మరెన్నో వినూత్నమైన కార్యక్రమాలను వీక్షించండి. పిఎంసి యాప్ మీ ఫోన్లో ఉంటే ఆధ్యాత్మిక ప్రపంచం మీతో ఉన్నట్లే. మిమ్మల్ని మీరు వెతుక్కోవడానికి నిరంతరం మీ వెంటే ఉంటుంది పిఎంసి.